నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నియామకం. 3 ఏళ్ల పాటు గవర్నర్గా ఉండనున్న మల్హోత్రా. వైఎస్ జగన్ కొత్త వ్యూహం. అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభం. మాజీ మంత్రి మల్లారెడ్డి జోష్. పార్టీ శ్రేణుల్లో కుష్. ట్రావిస్ హెడ్ సిరాజ్కు షాక్ ఇచ్చిన ఐసీసీ. అలర్ట్, ఈరోజు ఈ జిల్లాల్లో వర్షాలు. ధాన్యం తడవకుండా చూసుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచన. ఆర్బీఐ నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా నియామకాల కేబినెట్ కమిటీ ఖరారు చేసింది. డిసెంబర్ 10తో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ముగియనుంది. మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి కాగా ఈ నెల 11 నుంచి 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకి మొదటి నుంచి అడ్డగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు. రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 13న అనంతపురం నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ జిల్లాలు వైఎస్ జగన్ కు వెన్నంటిగా నిలిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో భారీ దెబ్బ తగిలింది. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించే క్రమంలో వైఎస్ జగన్ రాయలసీమపై దృష్టి సారించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిందేశారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో మల్లారెడ్డి తనదైన శైలిలో డాన్స్ చేసి హుషారెత్తిచ్చారు. అసైదుల హారతి కాల్ గజ్జెల పాటపై మల్లారెడ్డి నృత్యం చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెడ్ కూడా రూల్స్ ని ఉల్లంఘించినట్లు తేలడంతో ఇద్దరు ఆటగాళ్లు తమ క్రమశిక్షణ రికార్డులపై ఒక్కో డీమెరిట్ పాయింట్స్ పొందారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈ రోజు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki